చెన్నై డ్యూటీ వచ్చింది. చెన్నై డ్యూటీ వచ్చేకాడికి రిటర్న్లో ఎస్ఎస్ బిర్యానీ దగ్గర అయితే ఆపాను బండి. కస్టమర్కి కూడా చెప్పాను. కస్టమర్ ఓకే అన్నాడు బిర్యానీ. సరే అని చెప్పి ఎస్ఎస్ బిర్యానీ మన రెడ్ హిల్స్ దగ్గర ఉంటుంది. సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఎస్ఎస్ బిర్యానీ. మా వాడేంటి సిగ్గుపడతా ఉన్నాడు, వీడియో తీస్తా అంటే చూడరా బాబు అన్నా కూడా చూడలేదు. చూడరా బాబు నీకు పెళ్లి చూపులు కాదురా బాబు అని కూడా చెప్పాను. అయినా మా వాడు చూడలేదు. బిర్యానీ అయితే వచ్చేసింది, సూపర్ బిర్యానీ. ఆల్రెడీ నేను చాలాసార్లు తినుండా ఎస్ఎస్ బిర్యానీ. ఫస్ట్ గోంగూర వేస్తాడు, గోంగూర కాదు వంకాయ ఎక్సలెంట్గా ఉంటుంది, గుత్తి వంకాయ మారుగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తర్వాత రైతా వేస్తాడు. బిర్యానీ కన్నా ఇక్కడ పీసెస్ కన్నా నాకు రైస్ అంటేనే సూపర్గా ఇష్టం. ఎందుకంటే రైస్ చాలా మెత్తగా ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ దీని ముందర ఎందుకీ పనికిరాదు నా దృష్టిలో. చూడండి, బిర్యానీ వేస్తాడు, పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. నాకు ఎస్ఎస్ బిర్యానీ అంటే మాత్రం చాలా ఇష్టం. చెన్నైలో రెడ్ హిల్స్ దగ్గర ఓవరాల్గా ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా, టేస్ట్ అయితే సూపర్. లెగ్ పీస్ చూసారా, నోట్లో పెట్టుకుంటే అట్టే కరిగిపోయింది. రైస్ కూడా నాకు రైసే ఇక్కడ ఇష్టం. రైస్ పీసెస్ కన్నా రైస్ బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవాళ డ్యూటీ వస్తే ఖచ్చితంగా చెన్నై వస్తే తినాల్సిందే నేను. ఆల్మోస్ట్ 90% టైం ఉంటే ఇలా అనమాట. వీళ్ళే ఈరోజు నా క్లయింట్స్, ఎవరో కాదు వీళ్ళు, మా ఊరే, మా బాబాయ్, మా ఫ్రెండ్ వీడు. లాస్ట్లో నేను మా బాబాయ్. ఏదో వచ్చినప్పుడు ఇంకా మన వాళ్ళతో వచ్చినప్పుడు ఖచ్చితంగా రెఫర్ చేస్తాను, తింటాం. వాళ్ళని అడిగాను, ఎక్సలెంట్గా ఉందన్నాడు మా వాడు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.